అని పేరు పెట్టింది భక్తులారు. జై శ్రీమద్ రమారమణ గోవింద, ఆంజనేయ వరద గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆ విధంగా భీమసేనుడు అరణ్యంలో పుట్టాడు. అదే సమయానికి అదే నక్షత్రంలో కొన్ని గడియల తేడాతో హస్తినాపుర సామ్రాజ్యంలో 101 కుండలలో నుంచి మొదటి కుండలో నుంచి మొదటి కుమారుడు జన్మించినాడు. కలి అంశ చేత దుర్యోధనుడు భక్తులారా. జై శ్రీమద్ రమారమణ గోవింద. వాడు పుట్టగానే ఆకాశమంతా భూమి వెళ్ళిపోయింది. సముద్రం కలిగిపోయి చదువు చేస్తున్నారు. ఆ భూమి అంతా వెన్నెలు మారిపోతున్నది. రక్తము చదివాడ పూడిస్తున్నది. ఆ రక్తము చదివాడ ఏడుగురు ప్రవహిస్తున్నదే రక్తము. ఆ రక్తము చుట్టూ కాకులు మధ్యలో తిరుగుతున్నాయి, నక్కలు అరుస్తున్నాయి, సంచరిస్తున్నాయి. భూమి అడిగిపోతున్నది. ప్రజలందరూ భయభ్రాంతులైపోతున్నారు. భూమి అంతా తలదిరిగిపోతున్నది. అట్లా నానా విపత్తులు కూడా సృష్టించిపోతున్నది భక్తులారు. బయలుదేరి భీష్ముడు, విదురుడు, బాహ్లీకుడు మొదలైనటువంటి పెద్దలందరూ కూడా ధృతరాష్ట్రుని దగ్గరకు వచ్చారు. నాయన ధృతరాష్ట్ర అన్నారు. నాయన గారు వచ్చారా, రండి. బయట ప్రకృతి ఎట్లా ఉంది నాన్నగారు? నా మనసంతా కకలావికలంగా ఉందండి. ఏదో అవాంతరము సృష్టిస్తున్నది ప్రకృతి, ప్రళయము విలయము చేస్తున్నదని చెప్పి నాకు అనిపిస్తున్నది. ఏం జరిగింది నాన్నగారు అన్నాడు. ఏమీ లేదురా, నీ యొక్క 101 కుండలలో, నేతి కుండలలో నుంచి మొదటి కుండలో నుంచి మొదటి కొడుకు పుట్టినాడు నాయన. వాడు పుట్టినటువంటి వేళ విశేషమో ఆకాశమంతా భూమి వెళ్ళిపోయింది. సప్త సముద్రంలో కలుగు మారిపోతున్నాయి. గగన మార్గము నుండి రక్తపు జడివాడలు కురుస్తున్నాయి. రక్తమంతా ఏళ్ళై ప్రవహిస్తున్నాయి. అట్లా జడివాడలో ఎప్పుడైతే రక్తము ఏళ్ళై ప్రవహిస్తున్నదో భూమి అంతా కూడా బిందులు మారిపోయింది. రాజ్యమంతా గడగడ గడగడ అదిరిపోతున్నది. ప్రజలందరూ కూడా ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని భయప్రాంతులైపోతున్నారు. మన రాజ్యంలో నక్కలు కూస్తున్నాయి, కుక్కలు అరుస్తున్నాయి, ఈ పొట్ల గోపుల పట్టణాలు తిరుగుతున్నాయి, కాపులు ప్రజలు రాజ్యం పైన పండిస్తున్నాయి. అన్నీ అవాంతరాలే. నాకెందుకో వీడు కులనాశనము కోసమే జన్మించినాడు అని చెప్పి నాకు అనిపిస్తోందిరా. అయ్యా,
నాకెందుకో వీడు కుల వినాశనం కోసమే పుట్టాడు అని చెప్పి నా మనసు అనిపిస్తుంది నాయన. నీకు తెలియంది అది లేదు, నీవు ధర్మాత్ముడవు, నీకు ధర్మాధర్మాలన్నీ తెలుసు. ధర్మశాస్త్రం నేను చెప్పే పని లేదురా ధృతరాష్ట్ర. అసలు ధర్మశాస్త్రంలో ఉన్న విషయం ఏమిటయ్యా అంటే, ఒక దేశాన్ని కాపాడడం కోసం ఒక ఊరిని, ఒక గ్రామాన్ని వెలివేసేయచ్చు. ఒక ఊరిని రక్షించడం కోసం ఒక కుటుంబాన్ని వెలివేసేయవచ్చు. ఒక కుటుంబాన్ని రక్షించడం కోసము ఒక వ్యక్తిని వెలివేసేయచ్చు. ఇది ధర్మశాస్త్రం. అప్పుడు కాబట్టి నా మాట విని నీవు, ఇంకా నీకు 100 కుండలు ఉన్నాయి కదా, మొదటి కుండలో నుంచే మొదటి కొడుకు పుట్టాడు కాబట్టి వీడిని చంపేయడం మంచిదిరా. కుల వినాశనమునకై పుట్టినటువంటి వీడిని ఇప్పుడే చంపేస్తే బాగుంటుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను నాయనా అన్నాడు. అనగానే ఆ మాటలు విని ధృతరాష్ట్రుడు అన్నాడు, నాన్నగారు పుట్టక మొదటి కుండలో నుంచి నాకు కొడుకు పుడితే వాడిని చంపేయమంటున్నారు. ఇట్లా చూడండి, నా కుమారుడు నాకు ఉండవలసిందే. దయచేసి ఇంకా ఈ విషయంలో ఎవ్వరూ మాట్లాడడానికి వీల్లేదు. ఇది రాజాజ్ఞ. మర్యాదగా నా మందిరంలో నుంచి వెళ్ళండి అన్నాడు. అనేసరికి ఇక చెయ్యినది లేక, హితము చెప్పడం నా ధర్మం, వినకపోతే నీ కర్మం. చెప్పవలసింది మేము చెప్పాము, నువ్వు వినలేదు, దాని ఫలితము అనుభవించినప్పుడు తెలుస్తుంది అనుకున్నారు. బయలుదేరి వెళ్ళిపోయారు. ఆనాటి నుండి 101 కుండలలో నుంచి ఒక్కొక్క రోజు ఒక్కొక్క బిడ్డ చొప్పున పుడుతున్నారు భక్తులారా. ఇక్కడ ఇది ఇలా ఉండగా, ఇక అక్కడ అరణ్యములో ఈ యొక్క పాండురాజు గారు అన్నారట, దేవి మనం 3 ఉన్నాము, మనకి 3 బిడ్డలు ఉంటే బాగుంటుంది కదా. మనం ఎక్కడికి పోయినా, ఏ యజ్ఞానికి పోయినా, ఏ యాగానికి పోయినా, ఈ అరణ్యంలో ఏ గుడికి పోయినా, ఆలయానికి పోయినా, నువ్వు ఒక బిడ్డని నేను ఒక బిడ్డని ఎత్తుకుంటాం. పాపం మాతృ ఊరికే రావాలి కదా, అది బాధపడుతుంది. ఇంకొక బిడ్డ ఉంటే అది కూడా ఎత్తుకుంటుంది కదా. కొంచెం ఆలోచించు, మనం 3 ఉన్నాము, మనకి 3 ఉంటే ముచ్చటగా బాగుంటుంది కదా అన్నాడు. అలాగే స్వామి మీ ఇష్టం అండి, ఏ దేవుణ్ణి ఆహ్వానించమంటారు స్వామి? పరిపాలన దక్షత దురంధరత కలిగినటువంటి వాడు ఆ యొక్క దేవేంద్రుడు. ధనుష్ పాండిత్యములో సాటి లేని వేటి వీరుడు. ఆయనను ఆహ్వానించి అంత గొప్ప కుమారుని కనుదేవి అన్నాడు. అలాగే స్వామి మీ ఇష్టం అని చెప్పి బయలుదేరి వచ్చి నదీ స్నానం ఆచరించి చక్కగా శుచి అయి పద్మాసనం వేసుకుని కూర్చుని ఒక్కసారి ఆ యొక్క దేవేంద్రుని ఆహ్వానించినది భక్తులారా. ఓ స్వర్గలోకాధిపాయ నమః, దేవేంద్రాయ నమః, అనిమిషరాజా. ఎప్పుడైతే ఆ ప్రకారముగా దేవేంద్రుని ఆహ్వానించగానే ఆ సందర్భంలో వైభవపేతముగా బయలుదేరి దేవేంద్రుడు మంత్రానికి కట్టుబడి మంత్రబద్ధుడై ఆమె ముందు సాక్షాత్కరించినాడు. అట్లా సాక్షాత్కరించి ఆయన యొక్క వామహస్తాన్ని ఆమె జ్ఞాననేత్రంలో ఉంచి శక్తిని ప్రసరింపజేస్తున్నాడు. భక్తులారా, ఆమె గర్భాన్ని ధరించింది, 9 మాసాలు నిండినాయి. చక్కనైనటువంటి శుభ సందర్భంలో ఉత్తర ఫల్గుని నక్షత్రములో ఆ యొక్క పరాక్రమవంతుడైనటువంటి పాండవ మధ్యముడైనటువంటి అర్జునునికి జన్మను ప్రసాదించింది. భక్తులారా, జయ శ్రీమన్ గోవింద. వెంటనే అశరీరవాణి సాక్షాత్కరించింది. ఉత్తర ఫల్గుని నక్షత్రంలో పుట్టినటువంటి వాడు కనుక ఈ బిడ్డకు ఫల్గునుడు అని పేరు పెట్టింది. పృథాదేవి కుమారుడు కనుక పార్థుడు అని నామకరణం చేసింది. ఆయననే పాండవ మధ్యముడు అర్జునుడు అన్నారు. భక్తులారా, ఆ యొక్క అరివీర పరాక్రమవంతుడు ధర్మరాజా అన్నగారి చేత రాజసూయాగా ఆధ్వర్యము ఆచరింపగలిగినటువంటి వాడు, అగ్నిదేవుని చేత కాండవారణ్యాన్ని కల్పించగలిగినటువంటి జోడు మహానుభావుడు నీ గర్భవాసాన జన్మించాడు, నీవు ధన్యుడమైనావని చెప్పి ఆశీర్వదించి అంతర్ధానమైనది అశరీరవాణి. భక్తులారా, జయ శ్రీమద్ రమారమణ గోవింద, ఆంజనేయ వరద గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. ఎప్పుడైతే అట్లాంటి సందర్భంలో ఇక్కడ హస్తినాపురంలో 101 కుండలలో నుంచి 101 మంది బిడ్డలు, 100 మంది మగ బిడ్డలు
ఒక్క ఆడబిడ్డ దుశ్శల అనేటటువంటి ఆడబిడ్డ జన్మించారు. భక్తులారా, 100 మంది కౌరవులు ఎప్పుడైతే జన్మించారో ఆఖరున 101వ కుండలో నుంచి దుశ్శల అనేటటువంటి ఆ అమ్మాయి జన్మించింది. అట్లా జన్మించగానే వారందరూ కూడా దినదిన ప్రవర్ధమానులై పెరుగుతున్నారు. ఇక్కడ మాద్రీదేవి భర్త దగ్గరకు వచ్చిందట. స్వామి ప్రాణేశ్వర, బ్రతికి సార్థకమేమి గతి ప్రాణనాథ అపుత్రవతినై బ్రతికి సార్థకమేమి ప్రాణనాథ అపుత్రవతినై ప్రాణేశ్వర, నా జీవితం ఎంత అన్యాయం అయిపోయిందో చూశారు. అమ్మా అని పిలిపించుకోలేనటువంటి ఆడ బ్రతుకు ఎందుకండి? నా జీవితం ఇట్లా మూడు మారిపోవలసిందేనా ప్రాణేశ్వర? మువ్వుర్రగనియే మా యొక్క కుంతి స్వామి జీవితేశ మువ్వుర్రగనియే మా యొక్క కుంతి గంధా పుట్టినటికి మెట్టిన స్వామి పుట్టినింటికి మెట్టినింటికి వన్నదేని ఆడదాని బ్రతుకెందుకండి? మా అక్క గాంధారి, మా అక్క కుంతీదేవి 3 కుమారులకు జన్మనిస్తే నా తోటి కూడా లేనటువంటి గాంధారీ దేవి 100 మంది కొడుకులకు జన్మనిస్తే ఎటు కాకుండా వీరిద్దరి మధ్యలో గొడ్డు రాలనే అభాగ్య దేవతని ఈ జీవితం బ్రతకడం కంటే ప్రాణాలు విడిచిపెట్టడం ఉత్తమం కదా స్వామి. బిడ్డలు లేనటువంటి ఈ బ్రతుకు బ్రతకడం
గగనము సుఖము కదా అని ఎప్పుడైతే గుల్లున ఏడ్చింది మాద్రి దేవి, మాద్రి ఈ మాత్రాలుగా ఎంత ఏడవాలా, ఊరుకో, ముందు కళ్ళు తుడుచుకో దేవి. కుంతి, స్వామి పాపం మాద్రి ఏడుస్తుంది, ఆ మంత్రం ఏదో దానికి కూడా చెప్పు, దాని ఇష్టం. ఒకరో ఇద్దరు ఎంతమందిని కట్టుతో కన్ని, మనకేం సిరి సంపదలు లేవా, భోగ భాగ్యాలు లేవా, మనమేం పెంచుకోలేమా, చూడు పాపం ఎట్లా ఏడుస్తుందో, అది వచ్చి చూడు అన్నాడు. చెల్లి ఈ మాత్రానికి నాథునికి చెప్పాలా, రామ్మ చూడండి ఎంత అన్యోన్యతో, తోటి కోడళ్ళు సవతలు అయితే కూడా అంత అన్యోన్యంగా ఉన్నారట. ఈ రోజుల్లో ఉన్నారు మహాతల్లులు. మొన్న ఈ మధ్య కర్ణాటకలో హరికథ చెప్పడానికి వెళ్ళాను. ఈ చలవకాలం ఈ డిసెంబర్లో పెడితే మంచు కాలం కదా అమ్మా, పతి సేవను మించింది ఇంకొకటి లేదు, పతి సేవను చేస్తే దానికి మించిన భాగ్యం లేదు అని చెప్పాను. సరే పతి పాద సేవ చేయమని హరిదాస్ గారు అని చెప్పి అమ్మ హరికథ 3 గంటలకు అయిపోయింది రాత్రి. అంత రాత్రిలో వెళ్ళి నిద్రపోయే మొగుడిని లేపింది, ఏమండి పాద సేవ చేయమన్నారు హరిదాస్ గారు, పుణ్యం వస్తుంది అని. రేపు పొద్దున్న చేతులే నీళ్ళు చల్లగా ఉన్నాయన్నాడు. మీరున్నండి, చలి పెడుతుంది ఇప్పుడు వద్దులే, మీరున్నండి వస్తాను. వెళ్ళి గ్యాస్ పైన నీళ్లు పెట్టింది, పెద్ద పెండ్లాం చూసేసింది. ఇది పాద సేవ చేస్తే నేనెందుకు పెండ్లాంగా ఉండి పెద్ద పెండ్లాంగా, ఇది చిన్న పెళ్ళం పాదాలకు సేవ చేస్తే నేనెందుకు ఉండేది పెండ్లాంగా, నేను పెద్ద పెళ్ళాన్ని కదా, అది పాదాలకే చేస్తుంది సేవ, నేను ఒళ్ళంతా చేస్తాను సేవ అని ఈ అమ్మ పోయి పెద్ద ఎండాయి పెట్టింది పోయి పైన. ఆ గోరవెచ్చగా కాంచింది. ఈ అమ్మ నీళ్లు మసిలిపోతున్నాయి, గొబగొబ ఉడికిపోతున్నాయి. చుట్ట చుట్టూ ఎత్తుని పెట్టుకొని వెనకాల నుంచి వస్తా ఉంది ఎత్తుకొని. ఈ అమ్మ పాపం ఇట్లా తిరుక్కోన్నాడు, ఈయన తట్లో నుంచోబెట్టి ఈ కాళ్ళ పైన పోసింది. గోరువెచ్చగా ఉండే నీళ్లు కాళ్ళు కడుగుతాంది, వచ్చి వెనకాల నుంచి పోసింది. గోళ్ళు పొడవలేకుండా ఊడిపోయింది. కోలార్లో చేర్పించినారు ఎత్తుకొని పోయి హాస్పిటల్లో. మళ్ళీ 13వ రోజు దివసాలకు మేమే కట్టుకుపోయినాం. అట్లా చేస్తారా సేవ? చూడండి ఎంత అన్యోన్యతో. చెల్లి ఈ మాత్రానికే భర్తలు చెప్పాలి, రామ్మ నన్ను అడిగితే సరిపోదు, తీసుకెళ్ళి నదీ స్నానం చేయించి ఆమెకు ఈ యొక్క మంత్రాన్ని ఉపదేశం చేసింది. మాద్రీదేవి కుంతీదేవి కంటే కూడా చాలా సౌందర్యవంతురాలు, చాలా అందమైనటువంటిది, బాగా చదువుకున్నటువంటిది, చాలా తెలివైనటువంటిది మాద్రీదేవి. చక్కగా ఈమె దేవతా వైద్యులైనటువంటి అశ్విని దేవతలు భక్తులారు. నాసత్తుడు అసత్తుడు అనేటటువంటి వాళ్ళ అసలు పేర్లు ఏమిటండి? అశ్విని దేవతల యొక్క పేర్లు నాసత్తుడు అసత్తుడు. వాళ్ళు దేవతా వైద్యులు, సూర్య భగవానుని బిడ్డలు. వాళ్ళిద్దరూ కూడా జ్ఞానాన్ని ప్రసాదించేటటువంటి వారు కాబట్టి వారినే తథాస్తు దేవతలు అని కూడా అంటారండి. సూర్యోదయానికి ముందు 45 నిమిషాలకు ముందు వారికి ఒక చెల్లెలు ఉందట, ఉషాదేవి అనేటటువంటి ఆమె. వీళ్ళు తూర్పు దిక్కు నుంచి ఈ పడమర దిక్కుగా ప్రయాణం చేస్తూ ఉంటారు. సాయంకాలము సూర్యాస్తమయానికి ముందు 15 నిమిషాలకు ముందు, తెల్లవారితో సూర్యోదయానికి 45 నిమిషాలకు ముందు వారు సంచరిస్తూ ఉంటారు. అప్పుడు మనం ఎవరైతే ఏ పుణ్యకార్యాలు ఆచరిస్తామో, ఎవరైతే ఆశీర్వచనం పొందుతామో ఆ ఆశీర్వచనాలు తప్పకుండా తథాస్తు దేవతలు తథాస్తు అంటే జరుగుతూ ఉంటాయి. కాబట్టి వాళ్ళ గగన మార్గంలో తిరుగుతూ ఉంటారట. కాబట్టి అంత గొప్ప వారు అశ్విని దేవతలు. వారికి పుట్టిన వారే నకుల సహదేవులు. కాబట్టి భారతం ప్రతి సంవత్సరం వినాలా, ప్రతి సంవత్సరం చూడాలా, ప్రతి సంవత్సరం చందాలు ఇయ్యాలా, ప్రతి సంవత్సరం గుడికి పోవాలా అనుకుంటారు. రావాలి. తథాస్తు దేవతల స్వరూపమే నకుల సహదేవులు. వాళ్ళు తప్పకుండా వాళ్ళ ఆశీర్వాదం ఉంటే ఖచ్చితంగా మన కోరికలు తీరుతాయి, కష్టాలు తొలుగుతాయి. ఇది పూర్వీకుల నుంచి వస్తున్న నమ్మకం. కాబట్టి భక్తాదులు ఈ నష్టాలు కష్టాలు ఒడిదుడుకులు, చీకటి రాత్రి పడిందంటే పగలు సూర్యోదయం కాక తప్పదు, సూర్యోదయం అయిందంటే చీకటి పడక తప్పదు. కష్టాలు వస్తే ఆ కష్టాలు పోక తప్పదు, సుఖాలు రాక తప్పదు. కాబట్టి ఖచ్చితంగా అందరికీ మంచి జరుగుతుంది. మన మహాభారత యజ్ఞంలో ఇది 5వ రోజు కాబట్టి దయచేసి భక్తాదులందరూ కూడా చందాలు ఇచ్చేటటువంటి వాళ్ళు భారతం మఠ దగ్గరకు వచ్చి మన కమిటీ పెద్దలకు సహకరించి కానుకలు చందాలు ఇచ్చి సహకరిస్తే ఇట్లాంటి పుణ్యకార్యాలు జరుగుతూ ఉంటే మన వంశానికి మన బిడ్డలకి రక్షణ కవచం లాగా ఉంటుంది. దయచేసి గమనించవలసిందిగా కోరుకుంటున్నాం భక్తులారా. ఎప్పుడైతే అశ్విని దేవతలు ఇట్లా
వచ్చిందో ఆ కమల పిల్లలైనటువంటి అశ్విని దేవతలు ఒకేసారి సాక్షాత్కరించి ఆమె శక్తిని ప్రసరింపజేస్తున్నారు భక్తులారా. కర్పూరం చక్కనైనటువంటి శుభ సందర్భంలో నవమాసాలు నిండిన తర్వాత ఇద్దరు కూడా రామలక్ష్మణులాగా కమల పిల్లలాగా ఉన్నటువంటి ఆ యొక్క మగబిడ్డలకు ఇద్దరికి జన్మనిచ్చింది. ఆ కమల పిల్లలిద్దరికి కూడా నకుల సహదేవులు అని చెప్పి నామకరణము చేసింది అశరీరవాణి భక్తులారా. జై ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. సందర్భంలో చక్కగా హస్తినాపురంలో పాండయ్య కౌరవులు, సదస్సులో పర్వతం పైన పాండవులు దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతున్నారు. ఇది ఇక్కడ ఇలా ఉండగా మన భారతంలో శ్రీకృష్ణ పరంధాముడు పాండవుల కంటే చిన్నవాడా పెద్దవాడా? ఆయన ఎట్లా మేనల్లుడు మరి వీళ్ళేమో రాజులు, పాండవులేమో క్షత్రియులు, ఆయనేమో యాదవుడు వల్లవాడు. వాళ్ళకి వీళ్ళకి ఎట్లా బంధుత్వం? చాలా మందికి అనుమానం ఉంటుంది. అయ్యా నేను నిన్నటి రోజున కథలో తెలియజేశాను. సూరసేన మహారాజు గారి యొక్క బిడ్డలలో పెద్ద కూతురు ప్రధాదేవి, ఆఖరి కొడుకు వసుదేవుడు. ప్రధాదేవి అంటే కుంతీదేవి, పాండవుల తల్లి. వసుదేవుడు యాదవుడు. అంటే వల్లవారి అమ్మాయిని క్షత్రియుడైనటువంటి పాండురాజు పెళ్లి చేసుకున్నాడు. ఈమె యాదవ కాంత, క్షత్రియుడు వివాహం చేసుకున్నాడు పాండురాజు గారు. కాబట్టి పాండవులు క్షత్రియులైనారు. ఈమెకు ఒక తమ్ముడు ఉన్నాడు వసుదేవుడు. ఆ వసుదేవుడు కొడుకే శ్రీకృష్ణ పరమాత్మ. యాదవ కుల వంశాన్ని పరిపాలన చేస్తున్నటువంటి సూరసేన మహారాజు గారి బిడ్డలు వాళ్ళిద్దరు. భక్తులారా, మాధురి పట్టణాన్ని పరిపాలన చేస్తున్నటువంటి కంస మహారాజు గారికి పినతల్లి కూతురు దేవకీదేవి అనేటటువంటి ఒక మహాతల్లి ఉంది. ఆ దేవకీదేవి చిన్నప్పటి నుంచి ఆయన కంసుడే పెంచి పెద్దదాన్ని చేశారు. అల్లారు ముద్దుగా చెల్లెలంటే భలే ఇష్టం, చాలా ప్రేమ. ఆమెను పెంచి పెద్దదాన్ని చేసి స్వయంవరాన్ని ప్రకటించినాడు. భక్తులారా, ఆ స్వయంవరములో రాజకాంత అయినటువంటి యొక్క దేవకీదేవి యాదవ కుల విభుడైనటువంటి వసుదేవుడి మెడలో పూలమాల వేసి అలంకరించింది. ఆ వసుదేవుడికి దేవకీదేవినిచ్చి వివాహం జరిపించినారు. భక్తులారా, ఘనంగా పెళ్లి జరిగింది. చక్కగా ఈ చెల్లెల్ని బావగారిని ఇద్దరిని కూడా ఆ యొక్క రథం పైన కూర్చోబెట్టి ఓ కంసుడే రథం నడుపుతున్నాడట. మసక చీకటిలో వెన్నెల బోలే, మల్లె తీగకు పందిరి బోలే, మసక చీకటిలో వెన్నెల బోలే.
భక్తులారా, సంతోషంగా బావగారిని ఆ యొక్క చెల్లెల్ని రథం పైన కూర్చోబెట్టుకుని ఆనందంగా వెళుతున్నాడు. అలా వెళ్తున్నటువంటి ఆ యొక్క సందర్భంలో అత్యంత ఆనందంతో అతుల వేగముతో ఆ రథాన్ని నడుపుతూ ఉంటే రథపు సవ్వడికి భూమి వెంటలో పారిపోతున్నది. ప్రజలందరూ కూడా భయభ్రాంతులైపోతున్నారు. కంస, ఏ చెల్లెలకి పెళ్లి చేశాను అని చెప్పి నీవు మురిసిపోతున్నావో, ఏ చెల్లెల్ని ఒక ఇంటి దానిని చేశానని నీవు ఆనందపడుతున్నావో, ఆ చెల్లెల యొక్క అష్టమ గర్భవాస సంఖ్యాతుడే నీ ప్రాణాలు తీస్తాడు, నీ మృత్యువుకు జన్మనిస్తుంది నీ చెల్లెలని చెప్పాడు. చెప్పగానే అంత అంతర్ధానం అయిపోయింది అశరీరవాణి. ఆటోపంతో ఊగిపోయాడు కంసుడు. చిన్నతనం నుండి అంత ప్రేమగా పెంచి పెళ్లి చేసి నిన్ను నేనే స్వయంగా రథంలో తీసుకెళ్తా ఉంటే నీవు నాకు మృత్యువును కంటావా? అసలు నువ్వంటూ బ్రతికుంటే కదా నువ్వు నాకు చావును కట్టడానికి, నిన్నే చంపేస్తే పోలే అని చెప్పి వర్ణన్న ఖడ్గాన్ని తీస్తాడు. తీయగానే ఈ వసుదేవుడు అడ్డుపడ్డాడట. బావా, ఇప్పుడే నువ్వు వేసినటువంటి ఆ శిరస్సును వేసిన అక్షంతలు ఇంకా తల్లోనే ఉన్నాయి. మా పసుపు వస్త్రాలు మేము ఇంకా విడిచిపెట్టలేదు. మా శిరస్సున ఉన్నటువంటి జీలకర్ర బెల్లం అట్లాగే ఉంది. మా పాదాల కట్టిన పాదాలు ఇంకా ఆరిపోలేదు. అప్పుడే నూతన వధూవరుల మీద మమ్మల్ని చంపేస్తావా? ఆగవయ్యా, నీకేమిటి? మా భార్య యొక్క అష్టమ గర్భంలో పుట్టేవాడు కదా నిన్ను చెప్పేది. కాబట్టి మాకు పుట్టినటువంటి బిడ్డల్ని నీకే సమర్పిస్తాము, నా భార్యను వదిలిపెట్టు అన్నాడు. అనగానే అలాగేనని చెప్పి వీళ్ళిద్దరిని బంధించి తీసుకొచ్చి చెరసాల్లో వేసేస్తాడు. చెరసాల్లో పెట్టేశారు. చెరసాల్లో పెట్టగానే వీరికి మొదట 6 మంది మగపిల్లలు పుట్టారు. 6 మంది బిడ్డలని కూడా పుట్టిన వాళ్ళని పుట్టినట్టే కంసుడికి ఇచ్చారు. వీళ్ళు 6గురు చూడ్డానికి అంతా దేవకీదేవి ఉన్నట్లే ఉన్నారట. మామయ్య 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 అంటూ ముద్దు ముద్దు మాటలతో ఈయన బాగా ఆనందపడుతున్నాడు. ఆ బిడ్డల్ని పెంచుకున్నాడు కంసరాజు. చెల్లెలు ఎట్లా ఉందో అట్లానే ఉన్నారు. ముద్దు ముద్దు మాటలతో, బుడిబుడి అడుగులతో, చిలిపి అల్లరి చేష్టలతో ఆనందం కలిగిస్తున్నారు. నన్ను చంపేది 8వ గర్భంలో పుట్టేవాడు కదా, వీళ్ళు 6 మంది నన్నేం చేశారని చెప్పి ఈ బిడ్డల్ని పెంచుకున్నాడు ఈయన. ఒకరోజు నారదుడు వచ్చాడు. కొంచెమైనా బుద్ధి ఉందరా? వాడే చంపుతాడని ఏమిటి రుజువు? పిల్లల్లో కూడా ఎవరో ఒకరు చంపేయచ్చు కదా, నీ చెల్లి కడుపులో పుట్టిన వాళ్ళే కదా, ఎందుకు ఉపేక్షణ చేస్తున్నావు అని చెప్పి ఎప్పుడైతే అన్నారో రాత్రి నాటకాలలో చాలా గొప్ప పేరు ప్రఖ్యాతం వహించినటువంటి చెంగల్ రాయలన్న గారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని వారి యొక్క శిష్యులైనటువంటి రాము గారండి, 10 బయలు వాస్తవ్యులు, 10 బయలులో పేరు మోసిన కళాకారులు ఎందరో మహానుభావులు ఆ యొక్క ఊర్లో పుట్టినటువంటి మహానుభావులు. మరి ఈ పుణ్యకాల ఘట్టంలో పవిత్రమైన హరికథాయ జ్ఞానికి విచ్చేసి రిక్తహస్తముల వరకునే వెనుతిరిగి వెళ్ళకూడదని ఎంచి మా కళా బృందానికి 50 రూపాయల కానుకలు సమర్పించారు. వారిని వారి కుటుంబాలను సకల ఐశ్వర్యాభివృద్ధితో తోడు నెలగా ఉండి చల్లగా కాచి రక్షించి ఆశీర్వదించారు. జై శ్రీమద్రమారమణ. నారదుడు చెప్పగానే నిజమే కదా అని చెప్పి ఈ 6 మందిని ఒకేగా పిలిపించి ఒకే గద్దతో తెగ నరికేస్తారండి. 6 మంది చచ్చిపోయారు. ఊరున ఏడ్చింది ఆయమ్మ. 7వసారి గర్భాన్ని ధరించింది. ఈ 7వ గర్భాన్ని పరమాత్మ కృపచేత వసుదేవుని యొక్క 3వ భార్య అయినటువంటి రేవతీదేవి గర్భంలో ప్రవేశపెట్టారు. 7వ గర్భం విచ్ఛిన్నమైపోయింది అనుకున్నారు. 8వ గర్భాన్ని ధరించింది. 9 మాసాలు నిండినాయి. భక్తులారా, కొబ్బరి 9 మాసాలు నిండినాయి. చక్కనైనటువంటి శుభలగ్నములో చెరసాలలో అనందానంద హృదయాల విందుడు దేవకీదేవి గర్భశుద్ధి ముక్తాఫలుడు దివి
వాసుదేవుడు శ్రీకృష్ణ పరంధాముడు భక్తుల జయ సముద్రమాగమన గోవింద. ఆ బిడ్డ పుట్టగానే ఆ యొక్క రాజ్యమంతా కూడా మాయామోహము అలుముకున్నది భక్తులారా. ఎక్కడి వారు అక్కడ కుప్పలు కుప్పలుగా పడిపోయారు. చెరసాల యొక్క తలుపులు తెరుచుకున్నాయి. ఆ బిడ్డను ఒక గంపలో పెట్టుకుని పరమాత్మ నిర్దేశము మేరకు ఆ బిడ్డను తీసుకెడుతున్నాడు ఈ యొక్క వసుదేవుడు భక్తులారా. జయ కృష్ణ ముకుంద మురారి
కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం హస్తాగ్రే నవముక్తి కరతలే వేణుం కరే కంచనం సర్వాంగే హరిచందనం చక్కలయం కంఠే చ ముక్తాఫలి గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి లలిత లలిత మురళీ వాస్తవ్యులు వారు హరికదాస్ గారికి గాను ఈ పుణ్యకాల ఘట్టలో 20 రూపాయల కానుకలు సమర్పించారు. పెద్దలు వారిని వారి కుటుంబాలను పిల్ల పాపలకు సకల భోగ భాగ్యములను ఇచ్చి చల్లగా కాచి రక్షించాలని చెప్పి కోరి ప్రార్థిస్తున్నాం. భక్తులారా, జై శ్రీమద్రమారమణ గోవింద. ఎప్పుడైతే ఆ ప్రకారముగా శ్రీకృష్ణ పరమాత్మను తీసుకుని వెళ్ళి రేపల్లెలో ఉన్న
నంద యశోదల ఇంట పడుకోబెట్టి అక్కడ ఉన్న ఆడబిడ్డను గంపలో పడుకోబెట్టుకుని తీసుకుని వచ్చి దేవకి దేవి పక్కన పడుకోబెట్టాడు. చెరసాల తలుపులు మూసుకున్నాయి. యథావిధిగా అందరికీ మెలకువ వచ్చింది. బిడ్డ ఏడుపులు వినగానే బిడ్డ జన్మించాడని వెళ్ళి కంసరాజుకు చెప్పారు. కంసుడు కత్తి పుచ్చుకుని వచ్చాడు. ఈ యొక్క దేవకి దేవి అన్నది, అన్నయ్య మగ పిల్లవాడైతే నిన్ను చంపుతాడు, ఇది ఆడబిడ్డ, ఇది నిన్నేం చేస్తుంది అన్నయ్య? ఆడది అబల కదా, వదిలిపెట్టాయి. ఇప్పటికే 6 మంది బిడ్డలు చంపేస్తావు, గర్భశోకాన్ని మిగిల్చావు. ఈ ఒక్క ఆడబిడ్డనైనా నాకు ఇవ్వన్నయ్యా, నా పుత్ర శోకాన్ని దూరం చెయ్యి అని చెప్పి ఏడ్చింది. ఆమె ఎంత బాధపడినా వినకుండా ఆ బిడ్డను చంపాలి అని అట్లా పైకి ఎగరవేసి వరనన్న ఖడ్గాన్ని ఎత్తాడు. అట్లా వరనన్న ఖడ్గాన్ని తీయగానే అక్కడ బ్రహ్మాండమైనటువంటి భద్రకాళి స్వరూపముతో మహామాయ సాక్షాత్కరించింది. ఆ భద్రాదేవి సాక్షాత్కరించి, ఆడబిడ్డ అనేటటువంటి అభిమానము లేకుండా నీవు నన్ను చంపాలని చూస్తావు కనుక నీ యొక్క మృత్యువు రేపల్లెలో పెరుగుతున్నాడు, నీకు వారి చేతిలోనే చావు, ఆ చావు నీకు తప్పదని చెప్పి అంతర్ధానురాలైపోయింది. భక్తులారు జై శ్రీమద్రమారమణ గోవింద. భద్రాదేవియే కృష్ణునికి బలరామునికి సత్యకి చెల్లెలిగా సుభద్రగా జన్మిస్తుంది. అదంతా వేరే కథ అనుకోండి భాగవతంలో. కాబట్టి భక్తులారా, ఈ నగేష్ గారండి ఎస్టీ కాలనీ చుక్కావారిపల్లి వాస్తవ్యులు. గుడికి 110 రూపాయలు, దాసు గారికి 50 రూపాయలకు అనుకులు ఇచ్చారు. వారికి కూడా కొలిచిన వారికి కొంగు బంగారై ద్రౌపది అమ్మవారు సర్వశుభములు కలిగింపచేసి ఆశీర్వదించాలి అని చెప్పి కోరి ప్రార్థిస్తున్నాం భక్తులారా. ఎప్పుడైతే ఆ ప్రకారముగా పాండవులు శ్రీకృష్ణ పరమాత్మ అందరూ కూడా పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారు. అట్లాంటి రోజులలో పాండు మహారాజు గారు ఒక రోజు నదీ స్నానానికి వెడుతూ మాద్రీదేవిని చూచాడు. మాద్రి, కుంతీదేవి ఏదో పనిలో ఉంది. మాద్రీదేవి దగ్గరకు వచ్చాడు. దేవి, ఏం చేస్తున్నావు? ఏమీ లేదు స్వామి, ఖాళీగానే ఉన్నాను. సరే, నదీ స్నానానికి వెళ్ళాలి అనుకుంటున్నాను, నువ్వేమైనా వస్తావా? తప్పకుండా వస్తాను స్వామి. బయలుదేరింది. కుంతీదేవి పిలిచింది, చెల్లి ఏమక్కయ్యా, ఎప్పుడూ లేనిది ఈరోజు కొత్తగా నిన్ను నదీ స్నానానికి తోడు రమ్మని చెప్పి పిలుస్తున్నాడు నాథుడు. జాగ్రత్త అమ్మా, కింద మమునీంద్రుడు భయంకరమైన శాపం నీకు గుర్తుంది కదా. పొరపాటున భర్త మనల్ని ముట్టుకున్నాడంటే ఆయన తల 1000 వ్రక్కలై పగిలి మరణిస్తాడు. మనం అనాథలైపోతాం, పసుపు కుంకుమలు లేని వారమైపోతాము. జాగ్రత్త. నాకా ఈ బిడ్డలతోనే సరిపోతుంది, వీరిని సంరక్షణ చేయడంతోనే సరిపోతుంది. నీవా వయసులో ఉన్నావు, చాలా సౌందర్యవంతురాలివి, జాగ్రత్త అని చెప్పి ఆమెకు ఆ చెల్లెల్ని హెచ్చరించింది. అక్కయ్య, నాకు ఇంతగా చెప్పాలా? నాకు తెలియదా? అలాగేలే, భర్తకు దూరంగా ఉండి స్నానం ఆచరించి వస్తానని చెప్పి బయలుదేరొచ్చింది. ఎప్పుడైతే నదీ స్నానం ఆచరించారు, పాండు మహారాజు గట్టుపైకి వచ్చాడు. ఆ తరువాత గట్టుపైకి వచ్చింది మాద్రీదేవి. తడి బట్టలలో భార్య సౌందర్యాన్ని చూచినటువంటి పాండురాజు గారు మాద్రి అని చెప్పి ఒకసారి ఆమెను కౌగిలించుకున్నాడు. అట్లా కౌగిలించుకోగానే, స్వామి విడిచిపెట్టండి, ఎన్నమము నీతుని శాపాన్ని మరచిపోయారా, నన్ను వదిలిపెట్టండి స్వామి, విడిచిపెట్టండి స్వామి అని ఇంటికి నిరాకరిస్తున్నా వినకుండా బలవంతముగా ఆమెతో సంగమించాడు పాండురాజు గారు. భక్తులారా, ఆ నదీ తీరమున బలవంతముగా రతికేలిలో ఆమెను సంగమించగా ఆ పాండు మహారాజు గారి శిరస్సు 1000 వ్రక్కలై పగిలి అక్కడికక్కడే మరణించి పంచత్వాన్ని పొందినాడు. భక్తులారు, జై శ్రీరామ గోవింద, అంజనేయ వరద గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆ పాండురాజు గారు అట్లా మరణించగానే స్వామి అని చెప్పి ఒక్కసారి అట్లా ఆయన శరీరం పైన పడి ఒళ్ళున ఏడ్చింది. ఆశ్రమంలో ఉన్నటువంటి ఆ కుంతీదేవి యొక్క ఆర్తనాదం విన్నది. భక్తులారు, నయనా ధర్మరాజా, అయ్యా భీమసేన, నయనా అర్జున, నకుల సహదేవులారా, రండిరా, మీ అమ్మ ఏమిటో అంత గట్టిగా కేక పెట్టింది, అక్కడ ఏమైందో ఏమో, పదండి నాయనా, త్వరగా పదండి రా అని చెప్పి పరుగున ఆ నదీ తీరానికి వచ్చారు. వచ్చేసరికి
భర్త వేగత దేవుడై పడి ఉన్నాడు భక్తులారా. వేగత దేవుడై పడి ఉన్నాడు భక్తులారా. మరణించినటువంటి ఆ తండ్రిని చూసి 5 బిడ్డలు కూడా నాన్న 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 అంటూ చుట్టూ మోగి బోరున ఏడుస్తున్నారు. నిర్ఘాంత పోయిందట కుంతీదేవి. వచ్చినటువంటి ఆ కుంతీదేవిని చూసి నన్ను క్షమించకయ్యా అని చెప్పి పరుగు పరుగున వచ్చి అట్లా పాదాలు 2 కూడా వచ్చి పట్టుకున్నదట. ఆ పాదాలు 2 పట్టుకొని, అక్క ఇందులో నా తప్పేమీ లేదు, నా పొరపాటు ఏమీ లేదక్కయ్యా, నువ్వు నన్ను అన్యదా భావించవద్దు, నీవు నన్ను తప్పుగా అనుకోవద్దక్కయ్యా, నేను ఎంత వద్దు వలదు అని వారించుచున్నా వినకుండా నాథుడే నాతో సంగమించి ఇట్లా ప్రాణాలు కోల్పోయాడు, నన్ను క్షమించకయ్యా అని చెప్పి విలపిస్తున్నది. కంటికి కడిగడుగా చూసినటువంటి ఆ కుంతీదేవి అన్నది, చెల్లి ఎవరి వలన పొరపాటు జరిగినా, ఎలా పొరపాటు జరిగినా మన నాథుడు మనకు కాకుండా పోయాడు కదా. జీవితే ఎవరి వలన పొరపాటు జరిగినా, ఎలా పొరపాటు జరిగినా మన నాథుడు మనకు కాకుండా పోయాడు కదా. మన పసుపు కుంకుమలు ఇట్లా నెలరాలిపోయాయి కదా. భర్త లేనటువంటి ఈ యొక్క సమయంలో, భర్త లేనటువంటి ఈ ప్రపంచంలో 5 బిడ్డల్ని మనం ఎలా పెంచాలి, ఈ బిడ్డల్ని ఎలా పెంచి పోషించాలి చెల్లి. మన నాథుడు మనకు మరణించాడని బోరున ఏడుస్తున్నది. ఆ సమయంలో వీరు 5 కూడా ఆ భర్త యొక్క దేహం పైన పడి ఆ బిడ్డలు ఏడుస్తూ ఉంటే, శతశృంగ పర్వతం పైన ఉన్నటువంటి మునీంద్రులు, మహర్షులు అందరూ కూడా అక్కడికి చేరుకుని గొల్లున విలపిస్తున్నారు. అట్లాంటి ఆ యొక్క సమయంలో ఈ యొక్క కుంతీదేవి బిడ్డలను చూసి భర్త శరీరం పైన పడి, స్వామి నీకు కొమరులు కావాలని నన్ను దైవ కృప చేత 7 బిడ్డలు కలిగిన పిదుప అనాథలుగా చేసి మరణించుట నీకు ధర్మమే నాగా. సంతానవతులు కావాలని, బిడ్డలు లేరని ఎంతగానో బాధపడి పరమాత్మ కృప చేత 5 బిడ్డల్ని మా చేత కనిపించి ఈ రోజు మమ్మల్ని అందరినీ అనాథాన్ని చేసి ఇట్లా వదిలిపెట్టిపోతారా? మీరు లేని ఈ బిడ్డల్ని మేము ఎట్లా పెంచాలండి? ఒక్కసారి లేవండి, ఒక్కసారి నీ బిడ్డల్ని చూడండి, నాన్న నాన్న అని ఎట్లా ఏడుస్తున్నారో చూడండి స్వామి. ఆ బిడ్డలు నక్కున చేర్చుకోండి, వారిని పలుకరించండి అని గొల్లున వినిపిస్తున్నారు. అలా రోధించి రోధించి ఏడ్చి ఏడ్చి బాధపడుతున్న సమయంలో శతశృంగ పర్వతం పైన ఉన్నటువంటి ఆ మహర్షులందరూ కూడా పాండు మహారాజు గారికి చితిని ఏర్పాటు చేస్తున్నారు భక్తుల. పెద్ద భార్య కనుక కుంతీదేవి. ఆ రోజులలో సతీ సహగమనం ఉండేదట. భర్త మరణిస్తే భర్తతో పాటు భార్య కూడా అగ్నిగుండంలో దూకి చచ్చిపోవాలి. దీనిని సతీ సహగమనము అంటారు. ఆ రోజుల్లో ఆ పద్ధతి ఉండేది. వీళ్ళు రాజులు కనుక ఆ
ఆయనతో పాటు ఆయన పెద్ద భార్య అయిన కుంతీదేవి సతీ సహగమనం చేస్తానన్నది. అనేసరికి ఆ మాటలు విని ఈ యొక్క మాద్రీదేవి అన్నది, అక్క భర్త చావుకు కారకురాలను నేను, భర్త మరణానికి కారకురాలను నేను. ఈరోజు ఈ ఇద్దరు బిడ్డల్ని కన్నానే కానీ ఏ రోజు నేను వారి ఆలన పాలన చూడలేదు. ఈ బిడ్డల్ని ఎట్లా పెంచాలో, ఎలా సంరక్షణ చేయాలో నాకు తెలియదు. కన్న బిడ్డనైనా వారికి అంత ప్రేమను కన్న బిడ్డలకు పంచిన దానవు నీవు. నేనే మరణిస్తానక్కయ్యా అని ఆ బిడ్డలిద్దరిని కూడా అక్కున చేర్చుకుని, ఆ నకుల సహదేవులిద్దరికి ఎంత బిడ్డలండి, 4-5 సంవత్సరాల పసిబిడ్డలు. ఆ పసిబిడ్డలను ఇద్దరిని కూడా దగ్గరికి తీసుకుని ఆ బిడ్డలను ఒడిలో కూర్చోబెట్టుకుని ఆ మాద్రీదేవి అంటుందట, నయనలారా ఈనాటి నుండి కన్న తల్లి అయినా ఉన్న తల్లి అయినా ఈ యొక్క కుంతీదేవియరా, అన్నల్ల మాట ఎన్నడేని ఎదురాడ జనదు, తల్లి మాట జవదాటకూడదు, అమ్మ కావాలని ఎన్నడే అడుగరాదు, తండ్రి లేదని ఏర్వవలదు, నాయనా 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 నాయనలారా, ఈనాటి నుండి మీకు తల్లి తండ్రి గురువు దైవము అంతా మీ పెద్ద తల్లి అయినటువంటి ఈ కుంతీదేవి నాయనా, ఎప్పుడు కూడా అన్న మాటను మీరు ఎదురు చెప్పకూడదు, కన్న తల్లి మాట జవదాటకూడదురా, అమ్మ కావాలని చెప్పి అడగకూడదు, నాన్న లేడని ఏడవకూడదు. ఈనాటి నుండి మీ అన్నదమ్ములు అడుగు జాడల్లో నడిచి మాద్రేయులు మంచి బిడ్డలనే పేరు తెచ్చుకోవాలి నాయనా అని ఆ బిడ్డలను ఎట్లా కౌగలించుకుని వారి యొక్క శరములు ముద్దాడి ఆ యొక్క మాద్రీదేవి భర్త గారి యొక్క ఆ తెచ్చి ఉంటే ఆ చిటి అగ్నికు 3 ప్రదక్షిణ నమస్కారములు చేస్తున్నది. అలా వెడుతున్నటువంటి ఆ కన్ని తల్లిని చూచి వలదు వలదరాజు బిడ్డలిద్దరు వల్లదంచు ఆ బిడ్డలిద్దరూ కూడా అమ్మా అమ్మా నాన్న ఎలాగో చనిపోయాడు, నీవైనా ఉండమ్మా అని చెప్పి ఆ కన్న తల్లి కాళ్ళకు అడ్డుపడుతున్నారట. వెళుతున్నటువంటి ఆ తల్లి యొక్క 2 కాళ్ళు పట్టుకుని బోరుడ ఏడుస్తున్నారు. అలా ఏడుస్తూ కాళ్ళకు అడ్డుపడుతున్న ఆ పసిబిడ్డలను వెదల్చుకుని 3 మార్లు ఆ భర్త గారి చిటికి 3 మార్లు ప్రదక్షిణ నమస్కారములు చేసి ఆ బిడ్డలను విడిచిపెట్టలేక గుల్లున విలపిస్తూ మాద్రీదేవి భర్త గారి శరీరంతో పాటు అగ్నిలో దిగి ప్రాణాలు విడిచిపెట్టేసింది. భక్తులారా, జై శ్రీమద్రమారమణ గోవింద, అజనేయ వరద గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.
మాద్రీదేవి మరణించిందో ఆ సమయంలో కనుల ముందే తల్లిదండ్రులిద్దరూ కాలిబూడిదైపోవడం చూసినటువంటి ఆ నకుల సహదేవులు ఎంతగానో ఏడ్చి రోధించారు. తండ్రిని కోల్పోయిన పాండవులు ఎంతగానో దుఃఖించారు. కుంతీదేవి యొక్క రోధనకు అవధులు లేకపోయినాయి. భక్తులారా, ఆ యొక్క శతశృంగ పర్వతం పైన ఉన్నటువంటి మహర్షులందరూ అక్కడికి చేరుకుని వారిని ఓదార్చి బిడ్డలను ఒక్కను చేర్చుకుని కుంతీదేవిని వెంట పెట్టుకుని, రామ్మ నిన్ను ఆ రాజ్యానికి వదిలిపెడతామని చెప్పి ఆమెను తీసుకుని ఈ మహర్షులందరూ కూడా మాద్రీదేవివి పాండు మహారాజు గారివి హస్తికలు తీసుకుని బయలుదేరి వెళుతున్నారు. భక్తులారా, అభయం భక్తులారా, ఎప్పుడైతే ఆ ప్రకారముగా పాండవులను కుంతీదేవిని తీసుకుని వెళ్ళి హస్తినాపుర సామ్రాజ్యంలో పెద్దలందరికీ జరిగిన విషయాన్ని చెప్పి వారిని అక్కడకు సమర్పించినారు. భక్తులారా, ఓకులవారిపల్లి వాస్తవులు కూడా లక్ష్మమ్మ గారు పెద్దలు వారు కూడా పవిత్రమైనటువంటి హరికథాయజ్ఞంలో 41 రూపాయల కానుకలు సమర్పించినారు. భక్తులారా, వారిని శుక్లపక్ష క్షపాకరణ విధంపున ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధితో ఆశీర్వదించాలి అని చెప్పి కోరి ప్రార్థిస్తున్నాం. భక్తులారా, ఆ ప్రకారముగా వారిని అందరినీ అప్పచెప్పినారు. భక్తులారా, రేపటి రోజున కురు పాండవ అభ్యుదయము, పాండవుల విలువిద్య ప్రదర్శన అనేటటువంటి ఆ యొక్క కథను తెలియజేస్తాను. భక్తాదులు భక్తి శ్రద్ధలతో కథను విని జయప్రదం చేస్తారని చెప్పి, మనం భారతానికి వస్తే మనకి పుణ్యం, మనతో పాటు ఒకరినో ఇద్దరినో తీసుకొస్తే ఇంకొంచెం ఎక్కువ పుణ్యం వస్తుంది. కాబట్టి వచ్చేటప్పుడు పక్కింట్లో వాళ్ళు ఎక్కింట్లో వాళ్ళు ఉంటారు కదా, పట్టుకొచ్చేయండి, పర్వాలేదు. కాబట్టి భగవంతుడు ఇచ్చిన ఈ జన్మలు రోజుకు 3 గంటలు దేవుడి కోసం కేటాయించకపోతే ఎందుకండి ఈ జీవితం? అప్పుడు నువ్వు కూడా చిడతలు గజ్జలు కట్టుకొని చెప్పు కొంచెం వింటాను. కాబట్టి భక్తులారా, భక్తాదులు విరివిగా ఇచ్చేసి కార్యక్రమాలను విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ ఈనాటి కథకు మంగళహారతులు సమర్పిస్తున్నాం. భక్తులారా, రేపటి రోజున కురుపాండవ అభ్యుదయం అనేటటువంటి కథ సోమవారం నాడు ద్రౌపది అమ్మవారి యొక్క కళ్యాణోత్సవం ఘనంగా జరుగుతుంది. అలాగే మంగళవారం రాత్రి నుంచి కూడా శ్రీ వెంకటేశ్వర నాట్య కళామండలి వారి ఆధ్వర్యంలో వేల్ రెడ్డి అన్న గారు బాగా మోస్ట్ సీనియర్ వారు కాబట్టి మంచి మంచి ఆ కళాకారులతో బ్రహ్మాండంగా జరుగుతాయి నాటకాలు. భక్తాదులు విరివిగా విచ్చేసి కార్యక్రమాలను విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ ఈనాటి కథకు మంగళహారతులు సమర్పిస్తున్నాం. భక్తులారా,
శ్రీలలిత శివజ్యోతి సర్వ కామద శ్రీగిరి నిలయ గిరామయ జగమంగళ శ్రీలలిత శివజ్యోతి సర్వ కామద పదముల చూడు నదముల పరిపాలన నయము ముఖని కరమున కాపాడు జనని మనసే స్వరదే జీవనము శ్రీలలిత శివజ్యోతి కామద శ్రీగిరి నిలయ గిరామయ జగమంగళ శ్రీలలిత శివజ్యోతి కామద అందరికన్నా చక్కని మంగళ